దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు కొన్ని వందల స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఇన్ని స్వదేశీ సంస్థానాల్ని భారతదేశంలో కలపవలసి వచ్చింది. ఏ సంస్థానానికి ఆ సంస్థానానికి సైన్యం ఉంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటన్నింటిలో కలుపుకోవాలి అనుకుంటే మిలిటరీ యాక్షన్ వినా మార్గం లేదు. ఓ సర్క్యులర్ ఇచ్చి మీ రాజ్యాల్ని మాలో కలిపేయండి అన్నారు అనుకోండి, ఇప్పటి వరకు వాళ్ళందరూ స్వతంత్రవాదులుగా జీవితాలు గడిపిన వారు, పెద్ద పెద్ద కోటల్లో విలాసవంతంగా. మీకు మేము మా రాజ్యాలు కలిపేస్తే భారతదేశంలో మా జీవితాలు ఎలా, మాకు ఐశ్వర్యం ఎలా అని అడుగుతారు. ఇవన్నీ తేలే విషయాలా? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పుడు హోమ్ మినిస్టర్. మన దురదృష్టవశాత్తు ఇవాళ ఎక్కడ మీలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా హోమ్ మినిస్టర్గా భారతదేశానికి స్వాతంత్ర్యం రాగానే స్వదేశీ సంస్థానాధిపతుల సమావేశంలో హోమ్ మినిస్టర్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసిన ప్రసంగ పాఠాన్ని పూర్తిగా చదివిన విద్యార్థి ఎవరైనా ఇక్కడ ఉంటే చెయ్యొద్దండి. ఇది ఈ దేశ దురదృష్టం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక్క 45 నిమిషాలు మాట్లాడారు 395 స్వదేశీ సంస్థానాధిపతుల సమావేశంలో. ఒక్క గంట సేపు ఆయన మాట్లాడితే ఉత్తర క్షణంలో 393 స్వదేశీ సంస్థానాల అధిపతులు చార్టర్ మీద సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు. మా సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనం చేసేస్తున్నారు. నేను యూనియన్ హోమ్ మినిస్టర్ని, వీళ్లతో నేను మాట్లాడేది ఏమిటి అని అనుకుని ఉండుంటే ఆ సమస్య అంత తేలిగ్గా పరిష్కారం అయి ఉండేది కాదు. పటేల్ గారు అంత గొప్ప ప్రసంగం చేశారు. ఆయన చేసిన ఒక్క ప్రసంగం 2 స్వదేశీ సంస్థానాల మీద మాత్రమే మిలిటరీ యాక్షన్ తీసుకుని ఎనెక్స్ చేయవలసి వచ్చింది ఇండియన్ యూనియన్లోకి. ఎలా సాధ్యమైంది అంటే, ఒక సమస్యని బాగా పరిశీలనం చేసి అవసరమైతే కిందకొచ్చి చక్కగా మాట్లాడగలిగినటువంటి స్కిల్ ఉండాలి. అవతల వారు మాట్లాడినటువంటి దాన్ని వినగలిగినటువంటి నైపుణ్యం ఉండాలి.